Next question. Trace the mingling of Hindu elements in the architecture under the Mughals and explain the reasons for the same. ఇది ఇక్కడ మార్క్స్ అవి కొంచెం ఇగ్నోర్ చేయండి. మొఘల్ కట్టడాలలో హిందూ నిర్మాణ శైలి ఎలా కలగలిసిపోయిందో సోదాహరణంగా వివరిస్తూ దానికి గల కారణాలను తెలియజేయండి. వాట్ టైప్ ఆఫ్ క్వశ్చన్? కాజ్ ఎఫెక్ట్ క్వశ్చన్. సో దేర్ ఆర్ టూ పార్ట్స్ టు దట్. ట్రేస్ ది మింగ్లింగ్ ఆఫ్ అన్నాడు. ట్రేస్ అనేది లిస్ట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, అంటే డిస్క్రిప్టివ్ పార్ట్ ఆఫ్ క్వశ్చన్. రీజన్స్ అన్నాడు, కాజ్ ఎఫెక్ట్ క్వశ్చన్. వై దిస్ హిందూ ఎలిమెంట్స్ గాట్ మింగిల్డ్ ఇన్ టు దిస్ ఇస్లామిక్ ఆర్కిటెక్చర్. వై మీకు చెప్తూనే ఉన్నాను, మళ్ళా ఈ రోజు ఇంకొక సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను. మీరు రీజనింగ్ క్వశ్చన్స్ అనేటివి మీరు చేశారు. రీజనింగ్ లో అంటే రీజనింగ్ కంప్లీట్ అయిపోయింది మనకి టెస్ట్లన్నీ. ఆ రీజనింగ్ లో మనము స్టేట్మెంట్స్ రెండు ఇస్తారు. ఓన్లీ ఏ ఇస్ ట్రూ, ఓన్లీ బి ఇస్ ట్రూ, లేకుంటే ఏ అండ్ బి ఆర్ ట్రూ అండ్ ఏ ఈస్ కాజ్ ఆఫ్ బి, ఏ అండ్ బి ఆర్ ట్రూ అండ్ బి ఈస్ కాజ్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ ట్రూ అండ్ దే ఆర్ ఇండిపెండెంట్. సో ఇది చెప్పగలగాలి మనం. ఇప్పుడు ఏది దేనికి అంటే డొమైన్ అండ్ రేంజ్ వస్తుంది కదండి సెట్స్ అండ్ రిలేషన్స్ లో. అలాగా ఇది కారణము, కార్యకారణ సంబంధము అంటారు అనమాట మనము సంస్కృతంలో కానీ తెలుగులో కానీ. కార్యకారణ సంబంధము. కారణం ఏంటి? రీజన్. ఈస్ దిస్ ది రీజన్? మనం రీజనింగ్ క్వశ్చన్ పెట్టాను అనుకోండి, మీరు ఏదో ఒక స్టేట్మెంట్ రాస్తారు దానికి. ఆ స్టేట్మెంట్ రీజనా, ఆ స్టేట్మెంటే కారణమా, ఇది మెంగిల్ కావడానికి అదొక కారణమా అనేది మీరు ప్రతి స్టేట్మెంట్ మీరు ఏదైతే రాస్తారో అది కారణమా కాదా అనేది చెప్పగలగాలండి. కాజ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ క్వశ్చన్ ఉంది, డిస్క్రిప్టివ్ క్వశ్చన్ ఉంది. రెండు పార్ట్స్ ఉన్నాయి దీంట్లో, రెండు క్వశ్చన్స్ ఉన్నాయి దీంట్లో, రెండు డిఫరెంట్ మోడల్స్ లో ఉన్నాయి. ఒకటి డిస్క్రిప్టివ్ ఉంది, ఒకటి కాజ్ ఎఫెక్ట్ ఉంది. ఫస్ట్ ఈ క్లారిటీ తెచ్చుకొని ముందరికెళ్దాం. సో ఇప్పుడు ఐఎమ్ లిస్టింగ్ అనమాట. ఫస్ట్ పార్ట్ ఐఎమ్ ట్రైయింగ్ టు హ్యాండిల్. హ్యూమయూన్స్ టాంబ్, అది వచ్చేసి పెద్ద పెద్ద డోమ్స్, కలష్, ఇవన్నీ కూడా ఖాజురహో స్టైల్లో ఆల్రెడీ అక్కడ కనిపిస్తుంది. తర్వాత తాజ్ మహల్కి వచ్చామనుకోండి, ఒక గంట, పద్మము, ఏనుగు, ఇవన్నీ కూడా మోటివ్స్ మనకు కనిపిస్తాయి తాజ్ మహల్లో. ఇవన్నీ కూడా హిందూ ఎలిమెంట్సే. ఇవంతా కూడా ఎందుకంటే అండి, ఈ లోటస్ కానీ ఎలిఫెంట్ ఇవన్నీ కూడా ఆ ఏరియాస్ లో ప్రామినెంట్ కాదనమాట. మన భారతదేశానికి సంబంధించిన విషయాలు అవన్నీ కూడా. తర్వాత అక్బర్స్ టాంబ్ జహంగీర్ సికిందర్ లో చేసిండేది. ఇది మల్లేశ్వర పంపించినాక చూశాను, యాడ్ చేశాను దీన్ని. సో లోటస్, ఎలిఫెంట్, స్వస్తిక, హంసలు, ఒక చక్రము, ఇవన్నీ కూడా అక్బర్ అనేది మనకు అర్థమైపోద్ది. ఎందుకంటే ఆయన ఈ వాంటెడ్ టు దీనే ఇలాహి పెట్టి అన్ని మతాలని సామరస్యం చేసి ఒక మెర్జ్ చేయాలని ప్రయత్నం చేసిన వ్యక్తి కాబట్టి అక్బరు. అది ఒకటి మనం చూడొచ్చు. అది నెక్స్ట్ ఇంకా వచ్చేసి రెడ్ ఫోర్ట్. ఇది 4th పాయింట్, నెంబర్ మార్చుకోండి. ఈ రెడ్ ఫోర్ట్ వచ్చి పర్షియన్ ఫోర్ట్స్ లో ఏమైతుందంటే కంప్రెస్డ్ మడ్స్, ఛత్రి ఏమీ ఉండవు. సో రెడ్ ఫోర్ట్ లో మాత్రం ఛత్రీస్ ఉన్నాయి, డెకరేటివ్ పీసెస్ లాగా. తర్వాత అబ్జర్వేషన్ పోస్ట్ ఉన్నాయి. సో శాండ్ స్టోన్స్ తో చేశారు దీన్ని. మెటీరియల్ మారింది, ఈ ఛత్రీస్ అలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఇవి ఎట్లా అంటే గ్వాలియర్ కోటని పోలి ఉంటుంది. తర్వాత జోధాబాయ్ ప్యాలెస్. సో కాలమ్స్ ఉంటాయి, కొలనేడ్ రో ఆఫ్ కాలమ్స్, ఓవర్ హ్యాంగింగ్ బాల్కనీస్ ఉంటాయి, జెరోకాస్ అంటారు వాటిని. రాజ్పుట్ స్టైల్లోనే ఉంటాయి. ఇది ఎందుకు అట్లా ఉంటాయి అంటే ఇక్కడ రీజన్స్ కూడా మనకు ఒక్కటి చదివినప్పుడు రీజన్స్ కూడా ఇండైరెక్ట్ గా మనకు అర్థమైపోతాయి. సో ఇప్పుడు జోధాబాయ్ ఉంది, వాళ్ళ నాయన ఒక పెద్ద రాజు. ఇప్పుడు ఆయమ్మ ఏదో ఇస్లామిక్ కల్చర్ వీటికి వచ్చేసి ఖుదా హాఫీజ్ అనుకుంటూ తిరగలేదు. ఆమెకి కంఫర్ట్, హోమ్లీ ఫీలింగ్ కోసం అని చెప్పి ఆమె ఇన్ని రోజులు ఉన్న కోట లాగానే, ప్యాలెస్ లాగానే మహల్ క్రియేట్ చేయాలనుకోవడము. తర్వాత ఎలాగో వాళ్ళ ఫాదరు అందరినీ పంపించేసి ఉంటాడు, మేస్త్రీలని, వాస్తు శిల్పుల్ని అందరినీ, పోయినైనా మీరు నా కూతురికి మంచిది కట్టండి అని. సో అక్కడ
వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి వచ్చిండే వర్కర్స్ కావచ్చు, పెళ్లి చేసుకోవడమే ఆ రాజపుత్రులతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. కాబట్టి మీరంతా జోధా అక్బర్ లో చూసింటారేమో. సో ఈ జోధాబాయి గురించి వాళ్ళు అట్లా కట్టే అవకాశం, రీజన్స్ కూడా ఇండైరెక్ట్లీ దే ఆర్ దేర్, ఫీచర్స్ ఇక్కడ రాస్తున్నాను. సో ఇప్పుడు రీజన్స్ కి వచ్చామనుకో, వీళ్ళు ఏం చేశారు ఈ మొఘల్స్ అంటే, నాన్ అప్పీలింగ్ గా ఉండాలి నాన్ ముస్లిమ్స్ కి, అంటే అప్పీలింగ్ గా ఉండాలి నాన్ ముస్లిం పాపులేషన్ కూడా. ఈ మొఘల్స్ ఫ్యానిటిక్స్ కాదు, ఇస్లామిక్ ఫ్యానిటిజం లేదు వాళ్ళకి. వాళ్ళు దే బికెమ్ ఇండియన్స్, పార్ట్ ఆఫ్ ఇండియా అయిపోయారు. వాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళ ఆడియన్స్, వాళ్ళ పీపుల్, పాపులేషన్ వాళ్ళతో కనెక్ట్ కావాలి కదా. సో దే స్టార్టెడ్ ఇంబైవింగ్ దీస్ ఫీచర్స్. ఆ రీజన్ వల్ల కూడా వాళ్ళకి ఇప్పుడు మనం ఒక మంచి పాట పాడి 10 మంది ఔరా అనిపించుకోవాలనుకున్నప్పుడు వాళ్ళకి నచ్చింది మనం పాడాలి, కానీ మన ఇష్టం వచ్చినట్టు మన కోసం మనం పాడట్లేదు. ఈ స్ట్రక్చర్స్ కూడా ఇప్పుడు సరాయిలు, ఖాన్కాలు, దర్గాలు ఇవన్నీ చాలా కట్టారు పబ్లిక్ యూస్ కోసం కట్టారు. కాబట్టి ఇక్కడ ఉన్న లోకల్ ఆర్కిటెక్చర్, ఇప్పుడు నేను చెప్పిన ఫేమస్ వే కాకుండా జనరల్ గా ఎన్నో స్ట్రక్చర్స్ వచ్చాయి మొఘల్ టైంలో, మొఘల్ ఆర్కిటెక్చర్ సంబంధించి. అప్పుడు లోకల్స్ ని అప్పీలింగ్ గా ఉండాలని చెప్పి చేశారు ఒకటి. తర్వాత ఏమైందంటే రిపేర్స్ జరిగాయి. ఒకసారి కట్టేశారు, ఆ జమీందారులు, పెద్ద వ్యాపారస్తులు వీళ్ళు దాన్ని రిపేర్లు చేశారు. తర్వాత కాలంలో రిపేర్లే కాదు, రీబిల్డింగ్, కొంత ఎక్స్టెన్షన్స్ అవి జరిగాయి. అవి జరిగినప్పుడు అంతా కూడా న్యాచురల్లీ వాళ్ళకి తెలిసిన పద్ధతిలో, వాళ్ళకి నచ్చిన పద్ధతిలో రిపేర్లు జరిగేటప్పుడు రిపేర్లే అంటాం, కానీ చాలానే మార్పులు జరుగుతాయి. అవన్నీ ఆ కారణంగా వచ్చాయి. తర్వాత ఏమంటే నెక్స్ట్ ఈ పెళ్లిళ్ళు జరిగాయి రాజపుత్రులతో. మెయిన్ గా జోధాబాయి ప్యాలెస్ ఒకటి ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అట్లాంటి కారణాల వల్ల వచ్చాయి. తర్వాత టాలరెంట్ రూలర్స్, ఔరంగజేబ్ తప్పించి మొఘల్స్ అందరూ కూడా చాలా టాలరెంట్ రూలర్స్. ఎస్పెషల్లీ అక్బర్ని తీసుకున్నామంటే ఆయన ఇంటెన్షనల్ గా మెర్జ్ చేశాడు ఈ రెండు కల్చర్స్ ని, హిందూ అండ్ ఇస్లామిక్ కల్చర్స్ ని మెర్జ్ చేసి ప్రజలతో మమైకమైపోయి, ప్రజలతో కాకపోయినా కనీసం రాజవంశాలన్నింటిలో ఆయన కలుపుకుంటూ పోయాడు. టాలరెంట్ రూలర్స్ వాళ్ళు. లేకుంటే వాళ్ళకి ఇంటాలరెంట్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏమి నచ్చదు. ఇంకా ఇది అల్టిమేట్, మనం అల్లా చెప్పిండాలా, ఖురాన్ లో ఉండాలన్నట్టే నడిపిస్తాడు తను. వీళ్ళు అట్లాంటి వాళ్ళు కాదు, టాలరెంట్ రూలర్స్. కాబట్టి వేరే వాళ్ళ ఆర్కిటెక్చర్, డ్రెస్, మ్యూజిక్ ఏదైనా కానీ యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళు, దే అప్రిషియేట్. సో ఇంకొకటి ఏమంటే మొఘల్స్ పర్షియన్ స్టైల్ ని, ఆర్కిటెక్చర్ ని తీసుకొచ్చారు. దానికి ఏం చేశారు, వాళ్ళు ఏం యూజ్ చేశారు, ఇండియన్ వర్కర్సే దాంట్లో పని చేశారు, ఇండియన్ మెటీరియలే యూజ్ అయింది, అంతే కదా. అక్కడి నుంచి స్టైల్ తీసుకొస్తారు, మెయిన్ ఆర్కిటెక్ట్ ని తెస్తారు, కానీ నమూనాలు తెస్తారు, కానీ అక్కడి నుంచినే మొత్తం వర్కర్స్ ని తేలేరు. ఇక్కడి నుంచినే మేస్త్రీలు, వర్కర్స్ మైన్యూట్ డీటెయిల్స్కి వచ్చేసరికి ఎగ్జిక్యూట్ చేయాలి అంటే కార్వింగ్స్ అన్ని ఇక్కడ లోకల్స్ నే వాడాలి కదా. సో వాళ్ళు వస్తారు. సో ఇండియన్ మెటీరియల్, ఇండియన్ వర్కర్స్, వాళ్ళకు కూడా పర్పస్ ఏంటి, ఇండియన్స్ కోసం మెయిన్ గా ఇది. సో ది ఫ్యూజన్ ఆఫ్ హిందూ ఎలిమెంట్స్ వాస్ ఇన్ఎవిటబుల్. ఇదే క్వశ్చన్ రేపు పొద్దున ఇంకొక రకంగా అడగచ్చు, నేను తెలంగాణ వాళ్ళకు వేరేగా అడిగాను. సో ఈ ఫ్యూజన్ గురించి. సో ఈ మిడివల్ అనేసరికి ఓల్డ్ అప్రోచ్ ఎలా ఉండేదంటే ఇస్లామిక్ అండ్ డార్క్ ఏజెస్ అనే అప్రోచ్ ఉండేది. ఇప్పుడు అప్రోచ్ మారిపోయింది. మనం ది వే వీఆర్ సీయింగ్ అట్ మిడివల్ ఈస్ ఇట్స్ ఎ ఫ్యూజన్ ఆఫ్ కల్చర్స్ అనేది మనం చూస్తున్నాము. ఇప్పుడు ఏదైతే ఫ్యూజన్ మనం ఉన్నామో ఇండియాలో ఉన్నది కూడా యూనిటీ అండ్ డైవర్సిటీ, అంటే అన్ని కలిసి, అన్నిట్లోని మంచిలో చెడ్డ మొత్తం మీద అన్ని కలిసి ఒక కల్చర్, మంది కాంపోజిట్ కల్చర్ అనేది ఉంది కదా. ఈ హిందూయిజం కూడా ఎన్నిట్లో కలుపుకునింది. బుద్ధిజం సంబంధించినవి, జైనిజం సంబంధించినవి, హిందూయిజం ఒక పెద్ద మహాసముద్రం అయితే అన్ని ఇట్లాంటివన్నీ వచ్చి కలుపుకునింది తన గర్భంలో. అలాగే ఈ మిడివల్ పీరియడ్ అనేది మనం ఆ పర్స్పెక్టివ్ లో చూడాలి. ఇట్స్ ఎ ఫ్యూజన్ ఎలిమెంట్స్ అనేటివి వాళ్ళు రాసినప్పుడు, నేను ఇంతకుముందు భాషలో చెప్పాను ఉర్దూ ఎలా వచ్చింది అని, దానికి అది ఇట్స్ ఎ ఫ్యూజన్ ఆఫ్ లాంగ్వేజెస్. నౌ వీఆర్ సీయింగ్ ఫ్యూజన్ ఆఫ్ ఆర్కిటెక్చర్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ లో ఒక ఫ్యూజన్ చూస్తున్నాం అనమాట. ఈ మిడివల్ అనేది మనం చూడాల్సింది ఫ్యూజన్ పర్స్పెక్టివ్ లోనే చూడాలి, లేకంటే ఇంటాలరెంట్ అయిపోతాం మనము. దట్ ఈస్ నాట్ ది రైట్ అప్రోచ్ టు లుక్ అట్ మిడివల్ ఇండియా. ఏదో బాబర్ వచ్చాడు, బాబ్రీ మసీద్ కట్టాడు, మనల్ని దోచుకొని పోయాడు,
గోరి వచ్చాడు దోచుకొని పోయాడు అట్లా కాకుండా మనము వాళ్ళు దే బికెమ్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఎట్లయితే కుషానులు మొత్తం మన ఇండియా పేర్లు నారాయణ అట్లంతా పేర్లు పెట్టుకున్నారు, వీళ్ళు కూడా దే మేడ్ ఇండియా యాజ్ దర్ కంట్రీ. దే డైడ్ హియర్, దే లివ్డ్ హియర్ అండ్ దే ట్రై టు ఇంప్రూవ్ దిస్ కండిషన్స్ ఆఫ్ ది పీపుల్ అండ్ ది కంట్రీ. సో ఈ ఫ్యూజన్ అనే కాన్సెప్ట్ మీద మీరు అర్థం చేసుకోవాలి మీడియల్ కల్చర్ని. ఇది ఒక యాంగిల్ ఆఫ్ ఫ్యూజన్ వచ్చేసి ఈ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ సంబంధించిన ఫ్యూజన్, లిటరేచర్ లాంగ్వేజ్ సంబంధించిన ఫ్యూజన్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆ క్వశ్చన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు ఈ పాయింట్స్ ని యూస్ చేసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, రీజన్స్ ఉన్నాయి. సో మీరు రీజన్స్ ఎంత డీటెయిల్ గా రాశారు, ఎగ్జాంపుల్స్ ఎంత బాగా రాశారు అనే దాన్ని బేస్ చేసుకొని మార్క్స్ వేసుకోండి. సో 11 వస్తున్నాయి టోటల్. 0.75 ఇచ్చుకోవచ్చు ఎగ్జాంపుల్స్ కి, రీజన్స్ కి. సో ఎనీబడి హ్యాస్ ఎనీథింగ్ టు యాడ్ ఆర్ కాంట్రిబ్యూట్? సార్ శిల్ప సార్ యాక్చువల్ గా అంటే మొగల్స్ లో కూడా లార్జ్ గార్డెన్స్ అనే ఉంటాయి కదా. కరెక్ట్ పాయింట్ అండి. అది గార్డెన్స్ హిందూ టెంపుల్స్ లో కూడా సేమ్ థింగ్ మనం చూస్తాం కదా. అది ఏది హిందూ టెంపుల్స్ లో కూడా ఉంటుంది కదా సార్ గార్డెన్. గార్డెన్ అంటే లాన్స్ టైప్. మామూలుగా గార్డెన్ అనేది మాస్క్ సంబంధించి కాదు, ఫోర్ట్ కి సంబంధించి వాళ్ళు గార్డెన్స్ అనేటివి దే ఆర్ నోన్ ఫర్, మొఘల్స్ ఆర్ నోన్ ఫర్ గార్డెన్స్. మొఘల్ గార్డెన్స్ అనేటివి వరల్డ్ లోనే ఎక్కువ గార్డెన్స్ మీద ఎక్కువ లైక్ చేశారు. ఫౌంటైన్స్, గార్డెన్స్ అంతా కూడా మొఘల్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కింద మనము చెప్పచ్చు. కానీ అది ఇట్స్ ఎ మెర్జర్ ఆఫ్ హిందూ ఎలిమెంట్ అని చెప్పలేము. అది ఇట్స్ యూనిక్ కాంట్రిబ్యూషన్, అడిషనల్ న్యూ ఫీచర్ యాడెడ్ బై ది మొఘల్స్ అన్నమాట. ఉంటుంది ఫీచర్ కరెక్టే. ఇది ఏమంటే ఇట్స్ ఎ మెర్జర్ ఆఫ్ అన్నమాట. నేను మొదట బొమ్మ గీయలేదు మీకు ఇక్కడ. ఇది హిందూ ఎలిమెంట్స్, ఇట్స్ ఒకటి హిందూ తీసుకోండి, ఇస్లామిక్ తీసుకోండి, ఇట్స్ అన్ ఇంటర్సెక్షన్. ఆ డిస్క్రిప్షన్ ఉంది కదా క్వశ్చన్, దట్స్ అన్ ఇంటర్సెక్షన్ క్వశ్చన్. సో హిందీ ఎలిమెంట్స్, ఇస్లామిక్ ఎలిమెంట్స్, కామన్ ఎలిమెంట్స్. ద కామన్ ఉంటేనే మనము ఇంటర్సెక్షన్ కిందికి వస్తాయమ్మా. అదే సార్, అంటే యాక్చువల్ గా ఈ రాజ్పూట్ ఫోర్ట్స్ లో కూడా గార్డెన్స్ అన్నవి అవి కామన్. ఓకే అమ్మా, ఉండాలి, నిజమే. రాజ్పూట్స్ వరకు నేను కూడా చూశాను. మేబీ ఇట్ ఈస్ ట్రూ, మేబీ యు ఆర్ రైట్. ఇంకొంచెం ఒకసారి మళ్ళీ డ్వెల్ చేయమ్మా దాని మీద. హిందూ ఎలిమెంట్ కింద మనము తీసుకోవచ్చా రాజ్పుట్ ఫోర్ట్స్ ని? హిందూ ఎలిమెంట్స్ కింద తీసుకోవచ్చా? నా దగ్గర ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఉంది సార్ దానికి. ఎవరండి? మణికాంత్ సార్. మణికాంత్ సార్, ఇది ఈ గార్డెన్స్ ఇవన్నీ ఇస్లాం బారోడ్ బై హిందూ ప్రిన్సిపల్. ఓకే, యు హావ్ ఎనీ సపోర్టింగ్ ఇదండి? సార్, మన ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ లో కూడా పర్షియన్ థింగ్స్ వచ్చేసి, పర్షియన్ నోటబుల్ థింగ్స్ వచ్చేసి లార్జ్ డోమ్స్, సెకండ్ థింగ్ గార్డెన్స్, లాన్స్, మినరేట్స్, ఇవి పర్షియన్స్ అని చెప్పి పర్షియన్ ఆర్కిటెక్చరల్ ఫీచర్స్ అని రెఫర్ చేస్తారు సార్. కాబట్టి ఇప్పుడు ప్రాబబ్లీ హిందూ కింగ్స్ అడాప్టెడ్ ఫ్రమ్ పర్షియన్ థింగ్స్ అయి ఉండొచ్చు సార్. గార్డెన్ అనేది ఓకే అండి. దిస్ ఈస్ అన్ ఇంట్రెస్టింగ్ పాసిబిలిటీ. మనం దీని మీద ఫర్దర్ ఎట్లా చదవాలి అంటే, దీని మీద ఫర్దర్ కన్సల్టేషన్ ఏం చేయాలంటే, ఇంతకుముందు నేను ద్రవిడ, మరి వేసర, నగరా చెప్పాను కదా, అలాగే ఇస్లామిక్ అండ్ ఇండియన్ ఆర్ హిందూ వాట్ ఎవర్ ఆర్కిటెక్చర్ అనేది తీసుకోండి, ఫీచర్స్ లిస్ట్ చేయండి, గార్డెన్ కూడా ఒకటి పెట్టండి దాంట్లో, సరేనా? సో వాటిల్లో ఫీచర్స్ ఏమొస్తాయంటే, ఈ కొలనేడ్ ఒకటి వస్తుంది, జరోకాస్ వస్తుంది, మెటీరియల్ యూజ్డ్ వస్తుంది, మోటివ్స్ వస్తాయి, డోమ్స్ వస్తాయి. ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటే ఇంకొకటి మెయిన్ గా నేను చూసింది ఏమంటే, ఈ మొఘల్ దగ్గరికి వస్తే చాలా పెద్ద స్పేషియస్ గా ఉన్నాయి. చాలా అసలు గ్రాండ్యూర్ అనేది మొఘల్కే ఉందన్నమాట. ఆ గ్రాండ్ లుక్ అనేది మొఘల్ కు ఇచ్చారు వాళ్ళు. మొఘల్ దే డూ ఎనీథింగ్ ఇన్ ఏ గ్రాండ్ స్కేల్, మెగా. సో వీటిలో మీరు ఆర్కిటెక్చర్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, అవి బిల్డింగ్స్ కావచ్చు, ఫోర్ట్స్ కావచ్చు, ఇంకా మనం జనరల్ గా మాస్క్స్ సంబంధించి మనం చేయలేదు. సో ఇట్లాంటి విషయాలలో లిస్ట్ తయారు చేయండి.
ఆ టైంలో. ఈ ఇండియాలో కూడా ఈ రాజ్పుట్స్ వాళ్ళంతా కూడా కాంటెంపరీస్ అలాగే ఉన్నారు, స్ట్రక్చర్స్ వచ్చాయి ఆ మీడియవల్ పీరియడ్ లో. వీటిలో ఆ ఫీచర్స్ ఉండొచ్చు, వాటిలో ఈ ఫీచర్స్ ఉండొచ్చు. పర్షియన్ ఫీచర్స్ ఏమున్నాయి, ఇస్లామిక్ అంటే పర్షియన్ అనుకోవాలి ఇంక ఇండైరెక్ట్లీ. దెర్ ఇస్ నో, ఇట్ ఈస్ నాట్ ఎ రిలీజియన్ బేస్డ్, ఇట్స్ మోర్ ఆఫ్ ఇండియన్ వర్సెస్ పర్షియన్ ఫీచర్స్ లెక్క తీసుకొని లిస్ట్ చేసుకొని మనము ఈ రకంగా రాసుకొని ఒకటి తయారు చేయండి. ఏదర్ శిల్ప ఆర్ మణికాంత్ ఆర్ whoever is confident, try to adopt this point. Okay, ఒక్క నిమిషము నాది ఎందుకో ఛార్జ్ ఇప్పుడైతే. ఓకే ఫైన్. సో ఇది ఒకటి స్టడీ చేయాలండి. సో లాంగ్వేజెస్ ఏదండి? లాంగ్వేజెస్ ఇంటర్మింగిల్. ఇది అంటే అఫ్ కోర్స్ ఇది ఎలిమెంట్ ఆఫ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు దీని మీద చేద్దాము. లాంగ్వేజెస్ ఎనీవే వీ హ్యావ్ డన్ సమ్ వర్క్. ఇంతకుముందే నేను చెప్పాను కదా, సూఫీ భక్తి వచ్చినప్పుడు ఎట్లయితే ఈ పర్షియన్ లేకి సాంస్క్రిట్ వెళ్ళాయి, సాంస్క్రిట్ ఈ వెర్నాకులర్ లేకి పర్షియన్ వచ్చి మళ్ళీ ఉర్దూ లాంటివి తయారైన ఇవన్నీ డిస్కస్ చేసాం కదా లాంగ్వేజెస్ కి. ఇప్పుడేమో ఆర్కిటెక్చర్. ఓకే అండి. సో దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్. సో మార్క్స్ వేసుకోండి. ఎవరైనా ఎనీబడి హూ హ్యాస్ డన్ గుడ్ జాబ్ ఇన్ దిస్ ఏరియా 6 and above ఎవరికైనా వచ్చాయా? సో ఈ అడిషనల్ పాయింట్స్ ఒకసారి మళ్ళీ నాకు వాట్సాప్ చేయాలి. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ ఇన్ టు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పెయింటింగ్స్ డ్యూరింగ్ మొఘల్ పీరియడ్. డిస్క్రైబ్ ది క్యారెక్టరిస్టిక్స్ and discuss the contribution of Mughal rulers to the Indian painting. ఇదేమంటే ఫస్ట్ పార్ట్ డిస్క్రైబ్, జస్ట్ లిస్టింగ్, స్ట్రైట్ డిస్క్రిప్షన్ క్వశ్చన్. దేర్ ఆర్ 2 parts in it. మొఘల్ చిత్రకళలో ముఖ్యమైన లక్షణాలను వివరిస్తూ ఇందులో మొఘల్ చక్రవర్తుల సహకారాన్ని, క్యారెక్టరిస్టిక్స్, ఒక పెయింటింగ్ గురించి కాదు, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పెయింటింగ్స్ డ్యూరింగ్ మొఘల్ పీరియడ్, అంతకు ముందు కాదు తర్వాత కాదు, వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్, కామన్ ఫీచర్స్ ఏమున్నాయి. మొఘల్ రూలర్స్ స్పెసిఫిక్ గా మొఘల్ పీరియడ్ లో ఎక్కడ ఇంకో చోట అయినటివి కాదు, మొఘల్ రూలర్స్ కారణంగా కాజ్ ఎఫెక్ట్ ఉండాలి ఇక్కడ. మొఘల్ రూలర్ ఎట్లా కాంట్రిబ్యూట్ చేసినాడు, ఈ రూలర్ ఇట్లా చేసినాడు, ఈ రూలర్ ఇట్లా చేసినాడు, ఈడే కారణం, సహకారం వీడి ఇచ్చాడు, వీళ్ళు కాజు, ఇది రిజల్ట్. రిజల్ట్ ఏంటి మనం చెప్తున్నాము, మొఘల్ పెయింటింగ్స్ అనేది పెయింటింగ్స్ డ్యూరింగ్ మొఘల్ పీరియడ్. దానికి మొఘల్స్ కింగ్స్ ఎట్లా రెస్పాన్సిబుల్ అయినారు, ఎట్లా కాంట్రిబ్యూట్ చేసినారు అనేది సెకండ్ పార్ట్. అర్థమైంది కదండి? సో బీ స్పెసిఫిక్. దెర్ ఆర్ 2 parts ఆఫ్ ది క్వశ్చన్. వన్ ఈస్ ఎ డిస్క్రిప్టివ్ పార్ట్, అనదర్ ఈస్ ఎ కాంట్రిబ్యూషన్. లైక్ సెట్స్ చెప్పాను కదా నేను, ఒక రిలేషన్షిప్ ఉండాలి అని, సెట్స్ అండ్ రిలేషన్స్ లో అట్లా ఒక డొమైన్, ఒక రేంజ్ తీసుకుంటే వీళ్ళ కారణంగా ఈ డెవలప్ అయిన కాజ్ ఎఫెక్ట్ ఉండాలి. సో ఒకటి కొన్ని ఫీచర్స్ ఉన్నాయండి వీళ్ళకి. కిషోర్ మీరే కదండి నాకు హ్యాండ్ రైటింగ్ పంపించారు? బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ అండి. నేను ఇక్కడ పెట్టాలనుకున్నాను లాస్ట్ టైం, మర్చిపోయాను. నేను మళ్ళీ వాట్సాప్ లో షేర్ చేస్తాను. అసలు క్యాలిగ్రఫీ అంటే అది కిషోర్ రాస్తాడు, మీకు షేర్ చేస్తాను. అక్బర్ కు చాలా ఇష్టం అనమాట క్యాలిగ్రఫీ. ఇట్ బికేమ్ ఆల్మోస్ట్ పెయింటింగ్స్ స్టేటస్ వచ్చిందనమాట. వాళ్ళు ప్రతిదీ రాశారు, పుస్తకాలు వాళ్ళ గురించి రాసుకుంటూ అందంగా రాశారండి, చాలా అందంగా. క్యాలిగ్రఫీ హాస్ గాట్ ఎ స్టేచర్ ఆఫ్ పెయింటింగ్. ఆ బ్యూటీ, ఆ క్యాలిగ్రఫీలో బ్యూటీ ఉంది కదా, దట్స్ వాట్ ఈస్ వన్ ఆఫ్ ది క్యారెక్టరిస్టిక్స్ అనమాట. ఈ ప్రొఫైల్ ఫేసెస్ ఉంటాయి, ప్రొఫైల్ ఫేసెస్. మనం ప్రొఫైల్ పిక్స్ పెట్టుకుంటున్నాం కదా మన వాట్సాప్ గ్రూప్ కి, అలాగా వాళ్ళ పుస్తకాలలో వాళ్ళు రాసే అక్బర్నామా, బాబర్నామా ఎన్నెన్నో ఉన్నాయి కదా, ప్రొఫైల్ ఫేసెస్ అనేటివి పెట్టడం అనేది ఒక ఫీచర్. బార్డర్ డెకరేషన్ చేశారండి, ఈ బంగారు నగిషి లాగా చెక్కి బార్డర్ అంతా మొత్తం డెకరేట్ చేశారు వాళ్ళు, బార్డర్స్. క్యాలిగ్రఫీ వాడారు, రాత, ప్రొఫైల్ ఫేసెస్. ఇది వన్ ఆఫ్ ది క్యారెక్టర్స్ వాళ్ళకి పెయింటింగ్స్ సంబంధించి. తర్వాత వచ్చేసి ఈ వాళ్ళు ఏ విషయాల మీద ఈ చిత్రాలు గీశారంటే, కోర్టు సీన్స్. కోర్టులో చాలా బొమ్మలు, మనం కోర్టులో ఆయన కూర్చొని ఉంటాడు, రాజు, ప్రజలు ఉంటారు,
ఇంకొక ఆయన రాస్తా అంటాడు, ఇంకొక ఆయన వింటా అంటాడు, చెప్తా అంటాడు, చేతులు కట్టుకొని ఉంటాడు. ఇట్లాంటి కోర్ట్ సీన్స్, హిస్టారిక్ సీన్స్ ఆఫ్ వార్, యుద్ధంకి వెళ్తారు వాళ్ళు, యుద్ధానికి సంబంధించి వాళ్ళ చరిత్రలకు సంబంధించి యుద్ధానికి సంబంధించినటువన్నీ వస్తాయి. తర్వాత నేచర్, అనిమల్స్ కావచ్చు, చెట్లు, జంతువులు, యుద్ధాలు, నేచరు, ఇట్లాంటి విషయాలని వీళ్ళు కవర్ చేస్తున్నారు. క్యారెక్టరిస్టిక్స్ అంటే మెయిన్గా వాళ్ళకి ఎందుకు అంటే వాళ్ళకి మనలాగా ఇంతమంది దేవుళ్ళు దేవతలు ఇంత కథ పురాణాలు ఇట్లా లేవు కాబట్టి వాళ్ళు మెయిన్గా నేచరు, కోర్ట్లు ఇట్లాంటి వాటి మీదనే వాళ్ళ థీమ్ అలాంటిది ఉందన్నమాట. మన థీమ్స్ ఏమి మనకి మెయిన్గా మన పెయింటింగ్స్ ఎక్కడన్నా చూడండి, హిందూ టెంపుల్స్లో వచ్చే పెయింటింగ్స్ అంతా కూడా పురాణాలు, దేవతలు, దేవుళ్ళు, మహాభారతము, రామాయణం ఇవి దాటిపోవు. ఇది ఇక్కడ మాత్రమే, ఇక్కడ వేరే ఉంటాయి కంటెంట్. పోర్ట్రేట్ పెయింటింగ్స్ అండి, చాలా మంచి గార్మెంట్స్. ఇక్కడ ఈ మధ్యనే సాలార్జంగ్ మ్యూజియంకి వెళ్ళి వచ్చాను. ఎంత డీటెయిల్గా అసలు ఆ బట్టలు అక్కడ పక్కన పెట్టి ఇక్కడ పెయింటింగ్ చూస్తే కనిపించేస్తుంది అనమాట. వాళ్ళ డీటెయిల్డ్ పెయింటింగ్స్ లోనే అంత నీట్ గా గార్మెంట్స్ మీద అలాగే ఫీచర్స్, ఒక్కొక్కరు గ్రీక్ అనుకోండి, బట్టలు లేకుండా కూడా కొంచెం అట్లా చేసేసి ఫీచర్స్ అవన్నీ కూడా ఎక్స్ప్రెషన్స్ చేస్తారు కదా. సో వీళ్ళు ఏం చేస్తారంటే బ్యూటిఫుల్ గా గార్మెంట్స్, రియలిస్టిక్ అపీరెన్స్. ఈ మొఘల్ టైంలో మనం చూసామంటే రియలిస్టిక్ గా ఉంటాయి బొమ్మలు. ఇంకా మన దగ్గర కూడా కొన్ని పెయింటింగ్స్ చూస్తాం, నడుము చాలా చిన్నగా పెట్టేయడం, అంటే రియలిస్టిక్ కాకుండా ఎగ్జాజరేట్ చేస్తాం మనం ఆ ఫీచర్ని హైలైట్ చేయడం కోసం. బ్రెస్ట్ పెద్దగా పెట్టడం, లేకంటే కళ్ళు ఇంత పెద్దగా పెట్టడం, ఇలాంటి ఎగ్జాజరేషన్స్ అక్కడ ఉండవు, అక్కడ రియలిస్టిక్ గా ఉంటుంది. తర్వాత కొన్ని మైథలాజికల్ అండ్ రిలీజియస్ అంటే హిందూ మైథాలజీకి సంబంధించినట్టు కూడా కొన్ని పెయింటింగ్స్ చేశారు వాళ్ళు. ఎస్పెషల్లీ దే ఆర్ లైక్ టాలరెంట్ కాబట్టి ఉండొచ్చు. ఇంకా ఎంతసేపు అవే కాకుండా కొన్ని హిందూ మైథాలజీ కూడా ఆర్నమెంటల్ డిజైన్స్, సిమెట్రికల్ కాంపోజిషన్. సిమెట్రికల్ అంటే రెండు వైపులా సమానంగా ఉంటుంది. ఆర్నమెంట్స్ కూడా అవన్నీ కూడా డిజైన్ చేశారు. పెర్షియన్ ఇండియన్ స్టైల్ ఆఫ్ ఆర్ట్ సింథసైజ్ అయింది, అది ఒక ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్. అక్కడ ఇండియన్ పర్షియన్ ఆర్ట్ పెయింటింగ్ సంబంధించి సింథసిస్ జరిగింది. మనము ఆల్రెడీ 2 సింథసిస్లు ఆల్రెడీ చూసాము, ఆర్కిటెక్చర్లో చూసాము, లిటరేచర్లో చూసాము. ఇప్పుడు పెయింటింగ్స్లో కూడా సింథసిస్ జరిగింది మొఘల్ పీరియడ్లో అనేది మనము చూస్తున్నాం. ఇది ఒక క్యారెక్టరిస్టిక్. సో సింథసిస్ కారణంగా హిందూ మైథలాజికల్ అవి ఉన్నాయని కూడా మనం పెట్టచ్చు. సో ఎవరు కాంట్రిబ్యూటర్స్ తీసుకుంటే మేజర్ రూలర్స్ ఎవరున్నారు మొఘల్లో తీసుకొని వెళ్తా రావాలన్నమాట. ఫస్ట్ బాబర్. సో బాబర్నామా, వీళ్ళు ఏంటంటే ఈ బయోగ్రఫీస్ రాశారు కదా, ఈ బయోగ్రఫీస్ విత్ పెయింటింగ్స్ రాశారు వీళ్ళు. సో ఇప్పుడు వాళ్ళు ఏదేదో రాస్తారండి. ఇప్పుడు కృష్ణదేవరాయల గురించి ఎంతో ఉంటుంది, పద్యాలు ఉంటాయి, ఆయన గుణ వర్ణన ఉంటుంది, కానీ ఎట్లుంటాడు ఫిజికల్ గా అనేది మనకు తెలియదు. కొంతవరకు తిరుమలకి వెళ్ళి చూస్తే ఒక రూపం ఏర్పడుతుంది, చాలా షార్ట్గా ఉంటాడు అని కొంతమంది అంటారు. సో అక్కడికి వెళ్తే అది తెలియదు హైట్ ఎంత. సో వీళ్ళు ఏం చేశారంటే అంత బొమ్మలు వేసేసుకున్నారు వాళ్ళ గురించి, కానీ కోర్టు ఎలా ఉంటుంది ఇవి దొరికితే చాలు మనకి ఒక విజువలైజేషన్. 1 పిక్చర్ ఈజ్ ఈక్వల్ టు 100 words. మనము రియల్గా అర్థం చేసుకోవడానికి చాలా డీటెయిల్డ్ గా బొమ్మల రూపంలో వాళ్ళు బొమ్మల మహాభారతం లాగా మొదలు పెట్టారండి. బాబర్నామాలో పెయింటింగ్స్ ఉన్నాయి, ఇల్లస్ట్రేషన్స్ ఉన్నాయన్నమాట. తర్వాత హమయూన్ అనబడింది. 2 పర్షియన్ పెయింటర్స్, మీర్ సయ్యద్ అలీ, అబ్దుస్ సమద్, ఇద్దరు వచ్చారండి పెయింటర్స్ అక్కడి నుంచి. చాలా గ్రేట్ పెయింటర్స్ వచ్చారు. అది మన ఇంపార్టెంట్ పాయింట్ రాయాలి. కాంట్రిబ్యూషన్ ఏమంటే అక్కడి నుంచి పర్షియన్ స్టైల్ ఇంపోర్ట్ అయింది ఇక్కడ. హుమయూన్ నామా అనేది గుల్బదన్ బేగం రాసింది, దాంట్లో కూడా చాలా మినియేచర్ పెయింటింగ్స్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ వాళ్ళది పెయింటింగ్స్ అంటే ఆ మాస్కుల్లోనో ఎక్కడో మన లేపాక్షి లాగా కాదు, అజంతా లాగా కాదు, వీళ్ళు పుస్తకాల రూపంలో పెయింటింగ్స్ వచ్చాయి. అవన్నీ బయోగ్రఫీస్ లో యాడ్ చేసిన పెయింటింగ్స్. అఫ్ కోర్స్ మినియేచర్ పెయింటింగ్ అనేది బయట కూడా వేరేటి ఉన్నా ఈ బుక్స్ లో ఎక్కువ కాంట్రిబ్యూట్ అయింది. సో అక్బర్ ఏం చేశాడు, బస్వన్ తర్వాత దస్వంత్, వీళ్ళిద్దరూ చాలా గ్రేట్ పెయింట్. ఇప్పుడు ఒకటండి,
మనము ఇప్పుడు కృష్ణదేవరాయలు చూస్తే, హర్షవర్ధనుడు చూస్తే, భోజుడు చూస్తే, ఎవరిని చూసినా పెద్ద పెద్ద రాజులు, వీళ్ళ దగ్గర కవి పండితులు ఉండేవాళ్ళు. అష్టదిగ్గజాలని, లేకంటే డైమండ్స్, 9 డైమండ్స్, నవరత్నాలని సముద్రగుప్తుడి దగ్గర, కృష్ణదేవరాయల దగ్గర, భోజుడి దగ్గర పెద్ద పెద్ద కవులు ఉండేటోళ్ళు. వీళ్ళ ఆస్థానానికి అలంకారం ఎవరు అంటే కవులు. అదే మొఘల్ ఆస్థానంలో పెయింటర్స్ ని పెట్టుకున్నారు వాళ్ళు. ఎట్లయితే మనం కవులను పోషించామో వాళ్ళు పెయింటర్స్ ని వాళ్ళ ఆ స్థాయికి తీసుకొచ్చి అక్కడ పెట్టుకున్నారు అనమాట. పెయింటర్స్ ని, స్కల్ప్చర్స్ ని, పోయిట్స్ ని కంటే కూడా పెయింటర్స్ కి ఆ వాల్యూ ఇచ్చారు వాళ్ళు. సో అది వాళ్ళ కాంట్రిబ్యూషన్. పెయింటర్స్ కి మనం ఎట్లయితే పోయిట్స్ కి ఇచ్చామో మన రాజులు, అట్లా ఇచ్చారు వాళ్ళు. సో అక్బర్ ఇద్దరిని పెట్టుకున్నాడు, హుమయూన్ ఇద్దరిని పెట్టుకున్నాడు. ఫోర్ షార్టనింగ్ చాలా మంది రాశారు, ఇది ఫోర్ షార్టనింగ్. అది నాకు అంత పూర్తిగా డీటెయిల్స్ లేవు, అంటే ఫోర్ షార్టనింగ్ ఎగ్జాక్ట్ గా ఏంటి అని. టెక్నిక్ పేరు అయితే గుర్తుపెట్టుకోండి, మీరు కూడా తెలిస్తే ఎవరన్నా నాకు షేర్ చేయండి ఫోర్ షార్టనింగ్ అంటే ఏంటి. సో అక్బర్ నామా కంటైన్స్ మినియేచర్స్ చాలా ఉన్నాయి అక్బర్ నామాలో. సో ఇంకొకటి, మహాభారత్ పార్సిలేకి ఈ టైంలో పెయింటింగ్స్ ద్వారా మూవ్ చేయడం కూడా జరిగింది. సో ఇవన్నీ ఈ కాంట్రిబ్యూషన్స్, ఈ ముగ్గురి టైంలో ఉన్న కాంట్రిబ్యూషన్. తర్వాత జహాంగీర్, హ్యూజ్ ప్యాటర్నేజ్. జహాంగీర్ అంటే ఇంకా పీక్ వెళ్ళింది అనమాట మొఘల్ పెయింటింగ్స్. ఉస్తాద్ మన్సూర్ చాలా పెద్ద గ్రేట్ పెయింటర్ ఆయన జహాంగీర్ కోర్ట్లో. కోర్ట్ సీన్స్, ప్రొసీడింగ్స్, హంటింగ్స్, అనిమల్స్, ఇట్లాంటివన్నీ కూడా థీమ్స్ అనమాట. స్ట్రైట్ ఫేసెస్ మొదలైనవి జహాంగీర్కి వచ్చేసరికి. సో ఇట్లా సైడ్ ఫేస్ కాకుండా స్ట్రైట్ ఫేసెస్ జహాంగీర్ టైంలో మొదలైంది. ఇంకా ఔరంగజేబు ఆయన చాలా గ్రేట్, అంటే లాస్ట్ కింగ్ కాబట్టి ఆయనది ఇండైరెక్ట్ కాంట్రిబ్యూషన్ అండి. ఆయన దగ్గరికి వస్తే మ్యూజిక్ లేదు, డాన్స్ లేదు, పెయింటింగ్స్ లేవు, ఏమీ లేవు అన్నాడు. అందరినీ ఎల్లగొట్టేశాడు. వాళ్ళంతా ఏం చేశారు, ఇంపీరియల్ కోర్ట్ నుంచి బయటకు వచ్చి బషోలి, పహారీ, రాజ్పుట్ స్కూల్స్ ఇవన్నీ డెవలప్ అయినాయి. లోకల్ రూలర్స్ దగ్గరికి వెళ్ళిపోయారు. సో వాళ్ళంతా వెళ్ళి, వీళ్ళంతా గ్రేట్ పెయింటర్స్ కదా, వీళ్ళకి ఆదరణ, రాజాదరణ అక్కడ లేకపోవడం వలన ఇక్కడ మళ్ళీ ఒక ఫ్యూజన్ స్టార్ట్ అయింది. ఆయన డైరెక్ట్ గా డెవలప్ చేయాలని చేయలేదు, ఇండైరెక్ట్ గా డెవలప్ అయినారు. కొంతమంది ఇళ్లలో చూస్తూ ఉంటాం, ప్రొటెక్టెడ్ చిల్డ్రన్ ఉంటారు కానీ అంత స్ట్రాంగ్ ఉండరు. కొంతమంది పేరెంట్స్ వాళ్ళని ప్రొటెక్ట్ చేయరు, కొంచెం హార్ష్ ట్రీట్మెంట్ ఉంటుంది, వాళ్ళు బాగా గట్టిపడతారు. ఇది కొంచెం ఇండైరెక్ట్ గా అట్లాంటి సిచ్యువేషన్ అనమాట ఔరంగజేబ్. మేలే జరిగింది కొంతవరకు, కోర్టులో నుంచి బయటకు వచ్చారు, చాలా లోకల్ ఆర్ట్ ఫార్మ్స్ అన్ని కూడా డెవలప్ అయినాయి. ఈజ్ నాట్ ఎ కాంట్రిబ్యూటర్ డైరెక్ట్లీ, బట్ ఇట్స్ ఎ వెరీ ఇండైరెక్ట్ కాంట్రిబ్యూషన్. ఇది వాళ్ళకు జరిగినటువంటి. ఎనీ అదర్ థింగ్స్ యూ వాంట్ టు యాడ్ ఆర్ డిస్కస్? సార్ నేను మల్లేశ్వరం సార్. మల్లేశ్వరం సార్, ఇక్కడ తైలవర్ణ చిత్రాలు మినియేచర్స్ అనేది ఒకటి మెయిన్ పాయింట్. ఆ పాయింట్ చెప్పలేదు సార్. మినియేచర్ పెయింటింగ్స్ అన్నాను కదండి, అదే కదా అమ్ముతున్నారు. మినియేచర్ పెయింటింగ్ ఉన్నాయండి, కవర్ చేశాము. మినియేచర్ ఇక్కడ రాశాను కదా, హుమయూన్ టైంలో కూడా డిపిక్స్ వేరియస్ మినియేచర్స్ అని. తర్వాత అక్బర్ లో కూడా ఫోర్ షార్టనింగ్, ఇట్ కంటైన్స్ మెనీ మినియేచర్ పెయింటింగ్స్ అని చెప్పాం కదా. ఓకే, నెక్స్ట్ సార్ వర్ణాలు సార్, అవి కూడా నేను యాడ్ చేయొచ్చండి దీంట్లో. సో అంటే ఫ్యూజన్ కిందకి వస్తే నెమలి వర్ణము, రక్తపు ఎరుపు అనేది మన దేశం నుంచి యాడ్ అయింది. వాళ్ళు ఆకుపచ్చ, డార్క్ గ్రీన్, ఇంకా కూడా కొన్ని కలర్స్ వాళ్ళు మేజర్ గా వాడేవాళ్ళు. సో ఈ పెయింటింగ్స్ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు కాంట్రిబ్యూషన్స్ కాదు, అది క్యారెక్టరిస్టిక్స్ లో ఒక కలర్స్ గురించి ఒకటి 7th పాయింట్ కింద మనం యాడ్ చేయొచ్చండి. కలర్స్ మీరు ఒక్కసారి నాకు రిమైండర్ పెట్టండి, నేను యాడ్ చేసుకుంటాను. కలర్స్ కూడా ఒక మేజర్ క్యారెక్టరిస్టిక్. వీళ్ళ ఏ కలర్స్ మేజర్ డామినెంట్ కలర్స్, ఒక ఇండియన్ కలర్స్ ఏం యాడ్ చేసుకున్నారు, ఎక్కడ ఫ్యూజన్ అయిందనే ఒక పాయింట్ మనం ఇక్కడ పెట్టచ్చు. ఓకే, ఎవరు? మణికాంత్ సార్. మణికాంత్ సార్, ఇక్కడ ఇలస్ట్రేషన్ పెయింటింగ్స్ అని మనం మాట్లాడుకున్నాం కదండి సార్. అవును. ఆ ఇలస్ట్రేషన్ పెయింటింగ్స్ అక్బర్ టైంలో పీక్స్ కి వెళ్తాయి సార్. ఓకే. అక్బర్ ఇల్లిటరేట్ సార్, చదువు రాదు. ఓకే.
రజంనామా Okay, అనేది that could be one of the reasons why he depended more on paintings. Okay. ఇలస్ట్రేటెడ్ పెయింటింగ్స్. అప్పుడు గ్రేట్ ఎపిక్స్ ఇన్ పర్షియన్ అండ్ ఇండియన్ లాంగ్వేజెస్ లో ఉండే ఎపిక్స్ అన్ని ఇలస్ట్రేటెడ్ పెయింటింగ్స్ గా కన్వర్ట్ చేస్తారు. ఓకే, వెరీ గుడ్, మంచిదండి, మంచి పాయింట్. సో ఇలస్ట్రేషన్స్ అంతకు ముందు కూడా ఉన్నాయి అక్బర్ టైంలో కొంచెం. అందుకే ఆయన అందుకే మహాభారతం నేను చెప్పాను కదా, మహాభారతాన్ని అంతా పెయింటింగ్స్ ప్రధానంగా, పుస్తకాలు ఇప్పుడు మనం పిల్లలకి రాస్తుంటాం కదా కార్టూన్స్ లాగా, అట్లా వాళ్ళు ఏమంటే ఆ టైంలో బొమ్మల రూపంలో బొమ్మల రామాయణం, బొమ్మల మహాభారతం లాగా తయారు చేసి చిన్నగా రాస్తారు కొంచెము, కానీ బొమ్మ చదివితే అర్థమైపోద్ది. ఆ రకంగా డెవలప్ చేశారు, వాళ్ళొక ఆర్ట్ ఫామ్ ఎవాల్వ్ అయింది అక్కడ. ఓకే, సో గుడ్. ఎనీబడి గాట్ 6 or 7 మార్క్స్ ఎవరికైనా వచ్చాయా? సార్ నాకు 8 మార్క్స్ వచ్చాయి సార్. వెరీ గుడ్ మల్లేశ్వర. సార్ మోహన్ మోహన్ ఇప్పుడు వచ్చావా? లేదు సార్, ఉన్నాను సార్, ఉన్నాను. ఉన్నావా? అదే మిస్ అయినావే అనుకున్నా. చెప్పు మోహన్. 8.5 సార్. వెరీ గుడ్ మోహన్, రియలీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మల్లేశ్వర వరకు నేను మళ్ళా చెప్తున్నా, చాలా బాగా రాశాడండి ఈసారి. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ హిమ్. అయితే టైం లేదు, ఆయన మార్కులు పడవు, 3 రాయగలిగాడు, మిగిలిన 2 తర్వాత రాశాడు. కొంత ఓపెన్ బుక్ కూడా ఫాలో అయినట్టున్నాడు మిగిలిన 2టికి. సో బట్ హీ గాట్ ది అప్రోచ్ వచ్చేసింది. ఇప్పుడు నాకు యాడ్ అవుతున్నాయి పాయింట్స్. ఫస్ట్ మనం అచీవ్ చేసిండేది, ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైనా చేయకంటే చేయాల్సిండేది, దీనికి సంబంధం లేనట్టు రాయొద్దు. సంబంధం ఉన్నట్టు నీకు లేదనుకో, బ్లా 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 వద్దు, ఫిల్లర్స్ వద్దు. మనకి తెలిస్తే రాద్దాం, లేకంటే గమ్మునున్నాం, వేరేది రాసుకుందాం, ఆలోచిద్దాం. ఆ పాయింట్ మల్లేశ్వర బాగా ఫాలో అవుతున్నాడు. సో దట్ లెట్ us ఫస్ట్ స్టాప్ రైటింగ్ విచ్ ఈస్ ఇర్రిలవెంట్ ఆర్ ఇన్సిగ్నిఫికెంట్. అది జరుగుతుంది. గుడ్ అండి. అండ్ మోహన్, గుడ్ జాబ్. సో మోహన్, నేను ఆల్రెడీ అక్యురేట్ గా లాస్ట్ టైం నేను 1 hour స్పెండ్ చేశాను. 21.78 ఆయన చెప్తే నేను 18.75 ఏదో అడ్జస్ట్ చేస్తూ ప్రతి పాయింట్ 0.25, 0.33 మీద మేము చాలాసేపు డిస్కస్ చేసాం. ఐఎమ్ హోపింగ్ ఈస్ ఫాలోయింగ్ ఆల్ దట్ దిస్ టైమ్ అండ్ ట్రైంగ్ టు బి అక్యురేట్. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ 8, ఇట్ విల్ బి 8. దట్ విల్ బి గుడ్. ఇంకొకటి అండి, ఫైనల్ గా ఇవి ఇస్తాను కానీ ఇంకొక సంహౌ ఒక ఫ్యాక్టర్, ఒకటి అడిషనల్ ఫ్యాక్టర్ ఉంటుంది. 80% 90% 10 మార్క్స్ ఇవ్వరు వాళ్ళు. కాబట్టి అంత 10 రాసినా కానీ 8 ఎంతనో ఇస్తారనే ఒపీనియన్ నాకుంది. సో ఒక టైప్ ఆఫ్ ఫ్యాక్టరింగ్ చేయాలి. మరి 2, 3 ఉన్నప్పుడు వాళ్ళు కందూసి ప్రదర్శించారు, కానీ 10కి 10 వేయాలంటే ఎవరికైనా బాధ అయిపోతుంది. 9, 8 వేయాలంటే వాళ్ళు చాలా ఫీల్ అయిపోవాల, గుండెని ఎక్కడో తాకాల వాళ్ళకి. అంతంత మనకు వాళ్ళకి టచ్ చేయలేం కాబట్టి, అద్భుతమైన ఫీలింగ్ రాదు కాబట్టి 8 దగ్గర ఆగిపోయే ఛాన్స్ ఉంది ఎవరైనా. ఒక మంచి గ్రేట్ అంటే కూడా.